ఇక్కడ సరే బెయిల్ ఇచ్చేసిన తర్వాత అక్కడితో ఆగారా? ఆయన నేషనల్ అవార్డు. అవును. సో తెలుగులో నేషనల్ అవార్డు వస్తే నాకే రావాలి, ఇంకెవరికి రాకూడదు అనే కోణంలో ఈయన ఏమైనా వ్యవహరించారా అల్లు అర్జున్ గారు? ఎందుకంటే నేషనల్ అవార్డు వచ్చింది ఆయనకి, ఈ కారణాలు చూపించి పైకి అందరికి ఇది చేసి, అంటే ఆయన చేశారని నేను చెప్పను, ఎవరో సరే రకరకాల రాజకీయాలు ఉంటాయి కదా, వాళ్ళు ఆయనకి అవార్డు రాకుండా క్యాన్సిల్ చేయడం. తర్వాత సరే కోర్టు బెయిల్ ఇస్తే మనకి పాష్ ఇంటర్నల్ కమిటీలు ఏవో జడ్జిమెంట్లు చెప్పచ్చు కదా అని చెప్పి ఝాన్సీ గారు లాంటి వాళ్ళని పెట్టి ఏదో ఒక తీర్పు ఇచ్చారు. అవును, ఇక్కడ ఏదో జరిగిపోయింది, వర్క్ ప్లేస్ లో హెరాస్మెంట్ జరిగింది కాబట్టి ఈయన అర్హుడు కాదు, ఇది డాన్సర్స్ ప్రెసిడెంట్ గా ఉండడానికి అర్హుడు కాదు. అసలు ఈ తీర్పు ఇవ్వడానికి వాళ్ళు అర్హులా కాదా అనేది మనం ఫస్ట్ చూడాలి. ఎందుకంటే ఒక అసోసియేషన్ ఉన్నప్పుడు వాళ్ళు జడ్జి చేసుకోవాలి, బయట వాళ్ళు ఎవరో వచ్చి పెట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఆ కమిటీ వ్యాలిడిటీ ఎంత ఉందో కూడా మనం చెప్పలేం. సరే అది పక్కన పెట్టండి, ఏదో ఇచ్చారు, మొత్తానికి ఆయన తీసేశారు. అంటే జనాల సపోర్ట్ తోటి గెలిచిన వాడిని తీయాలి అంటే జనాల సపోర్ట్ ఉన్నా సరే ఏదో రకంగా లీగల్గా ఇరికించి తీసేయాలి. సరే మొత్తానికి తీసేశారు, అవార్డు పోగొట్టారు, జైల్లో పెట్టారు, ప్రెసిడెంట్షిప్ దోసేశారు, ఆయన తట్టుకున్నారు. అప్పటికే ఆయనకి ఇలాంటి పెద్ద సినిమాలు వచ్చింది, రగిలిపోతుంది. ఇంకేం చేయాలి, ఇన్ని చేసినా కూడా తొక్కే కొద్దీ ఎదుగుతున్నాడు అయ్యుడు, ఎట్ట తొక్కాలండి, ఏదో ఒకటి చేయాలి. ఈ ప్లాన్ అంతా శేఖర్ మాస్టర్కి కాదు నేను చెప్తున్నాను మీకు. ఈ రాజకీయాలు రకరకాలు, కానీ ఆ గొడవలో అసలు శేఖర్ మాస్టర్ కూడా వచ్చే ఛాన్సే లేదు, ఎందుకు వచ్చారో కూడా తెలియదు, అతనే మొత్తం నడిపిస్తున్నారు సృష్టి వర్మ చేత అని చెప్పడం జరుగుతుంది. అది మనం చూడలేదు కాబట్టి మనం కామెంట్ చేయకూడదు. బట్ మన బ్రాడర్ దీంట్లో చూస్తే ఏదో ఎవరో ఇది తొక్కాలనుకుంటున్నారు అనేది మనకు అర్థమవుతుంది. వాళ్ళ పేర్లు మనం ఎందుకు చెప్పడం? ఓకే, సో జైల్లో పెట్టించావు తృప్తిలే, నేషనల్ అవార్డు పీకిచ్చావు తృప్తిలే, ప్రెసిడెంట్ అవార్డు పీకిచ్చావు తృప్తిలే. ఇంకా 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 ఈ టైంలో ఏమైంది, ఆయనకి పెద్ద సినిమా వచ్చేసి ఇంకా చూసుకో, వాళ్ళకి ఒళ్ళంతా కూడా దురదగుండాక పూసినట్టు, నరాల్లో నిప్పెట్టినట్టు, ఎట్టా వచ్చేస్తున్నారు వాడికి, ఎట్టా వచ్చేది మండిపోతుంది వాళ్ళకి. సరే ఇంకా చిన్మయ్య గారు లాంటి వీళ్ళతోటి ట్వీట్లు పెట్టిస్తారు. అసలు పోక్సో కేసులు ఉన్నవాడికి ఎలా అండి ఇస్తారు రెహమాన్ గారు? అతను అటువంటి వాళ్ళతో ఎట్లా పనిచేస్తారండి? ఎవరు తీర్పు ఇవ్వలేదు కదా నిజంగా చేశారని చెప్పి జడ్జి గారు ఇచ్చిన తీర్పు కూడా ఇవి చదవదు. రెహమాన్ గారు డైరెక్ట్ ట్వీట్ పెడితే, రెహమాన్ గారు నేనేం చేశాను రా బాబు అని చెప్పి ఆయన ఈయనకి ఫోన్ చేసి, ఏంటి జాని ఏంటి విషయం అంటే ఇది అని చెప్పుకున్నాడు ఆయన. అంటే అలా చెప్పుకునే పరిస్థితికి వీళ్ళు తీసుకొస్తారన్నమాట. ఏదో ఒక రకంగా ఈ ఉమెన్ కార్డు, అత్యాచారాలు ఇవన్నీ కూడా ఇటువంటి వాళ్ళు అని చెప్పి ఎవరు ఎటువంటి వాళ్ళో జనాలకి అందరికీ అర్థమవుతుంది. జనాలకి అర్థమైంది కాబట్టే తర్వాత సుమలత గారు పోటీ చేస్తే బంపర్ మెజార్టీతో ఆవిడ్ని ప్రెసిడెంట్ చేశారు. నిజంగానే ఆయన అంత అరాచకం అంత చేసిన వాడైతే ఆయన కాపాడుకుందాం అనుకుంటున్న వాళ్ళు ఆవిడ్ని వీళ్ళంతా ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఆయన మంచోడు కాబట్టే, జనాలకి సహాయం చేసే మనస్తత్వం ఉంది కాబట్టే ఆయన లేకపోయినా సరే ఆయన భార్యని చక్కగా గెలిపించుకున్నారు వీళ్ళు. ఆవిడ గెలిచేటప్పటికి మళ్ళీ ఇంకో షాక్, ఎట్లా రా, ఎంత తొక్కాలనుకున్నా వీళ్ళు తొక్కట్లేదే, ఇంకా 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 ఆవిడ ప్రెసిడెంట్గా ఉందా, ఎలా ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి అంటే జనాల మద్దతు ఉన్నా కూడా వాళ్ళని ఎలా తొక్కచ్చు? కేసులు పెట్టి తొక్కచ్చు. ఒక అమ్మాయికి అన్యాయం జరిగిపోతుంది అనే కోణంలో ఏదో ఒకటి చేసేసి ఆపేయచ్చు. మరి ఇప్పుడు అక్కడ ఆవిడ గెలిచింది కదా, గెలిచిన తర్వాత ఈ సృష్టి వర్మ ఏం చేస్తుంది, అక్కడ ఇక్కడ మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం మొదలెట్టింది. అయ్యో నాకు అన్యాయం జరిగిపోతుందండి, ఆవిడ ఉంటే నాకు అసలు ఆపర్చునిటీసే రావట్లేదండి, నన్ను ఎవరు చేయట్లేదు కాబట్టి మీరు ఆవిడ తీసేయండి. అదేదో చెప్తారు సినిమాలో, ఏంటది, ఎండి గారు రమ్మన్నారంటే వాచ్మెన్ ఎంపుకుంటే వెళ్ళిపోతావా అన్నట్టుగా. ఆవిడకి ఏ రకమైన హక్కు లేదు, అయితే ఆవిడ ఒక ఓటు వేయగలదు, అంతకుమించి ఆవిడ చేసేది ఏం లేదు కదా. బట్ నా రైట్స్ భంగం అయిపోతున్నాయి, నాకు రావట్లేదంటే, నీ టాలెంట్ ఉంటే నీకు వస్తుంది. జానీ మాస్టర్ స్టెప్పులు తీసుకెళ్ళి కాపీలు కొట్టుకున్న వాళ్ళు ఇంకా తర్వాత ఏమైంది? ఏమి లేదు. సరే బిగ్ బాస్లోకి వెళ్ళారు, తర్వాత అవి డ్యాన్స్ షోలు ఇవన్నీ కూడా చేసుకున్నారు కదా, ఎవరు తొక్కారు మిమ్మల్ని? ఏదో రకంగా ఆయన మీద బురద జల్లుతుండాలి, వాళ్ళు బాగుండడం చూసి తట్టుకోలేకపోతుంది. రకరకాల కంప్లైంట్లు ఇచ్చింది ఛాంబర్లో, ఫెడరేషన్లో, ఇలా ఆవిడ ఉండడం వల్ల నాకేమి రావట్లేదు, నాకు సేఫ్టీ లేదు, అక్కడ నాకు సెక్యూరిటీ లేదు అంటే ఏమిటి? ఇప్పుడు ఒక్క దానికోసం ప్రజలందరూ కలిసి ఎన్నుకున్న ఆవిడ తీసేయమని చెప్పి
నేనే మనిషిని, వీళ్ళెవ్వరు మనుషులు కాదు, ఆ 75 మంది మనుషులు కాదు, నేను ఒక్కదాన్ని మనిషిని, నా సేఫ్టీ చూడండి, ఆవిడ తీసేసేయండి. ఎట్లా ఉంటుంది చూడండి. సరే అసలు పక్కకి సృష్టి వర్మ వెళ్ళాడుకోమా. ఏం కావాలని కోరుకుంటుందంటే అసలు అని అర్థమవుతుంది కదా, ఆయన బాగుపడ్డం ఆవిడ చూడలేకపోతుంది. ఓకే. ఆయన ఎక్కడ బాగుపడ్డా కూడా వెంటనే ఒక ట్వీటో ఏదో పెట్టేస్తూ ఉంటుంది అనమాట. చిచి ఇట్లాంటి వాడికి ఇచ్చేసారు, ఇట్లాంటి వాడికి ఇచ్చేసారు. మరి అందులో తను కూడా ఉంది కదా, డైరెక్ట్ అనకూడదు. ఒక వేలు మనది మిమ్మల్ని చూపిస్తుంటే 3000 మనం చూపిస్తున్న విషయం మనకు తెలియదు. అవును గురిగింజకి తన బ్యాక్ ఉండే బ్లాక్ కనబడదంట. అవును. అలా అది ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.